In which Indian state is the pilot project for India's first indigenous hydrogen powered train being launched? భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ హైడ్రోజన్ ఆధారిత రైలు పైలట్ ప్రాజెక్ట్ ఏ భారత రాష్ట్రంలో ప్రారంభించబడుతుంది? ఒకసారి ఇంకా ఆప్షన్ చూసినట్టయితే పంజాబ్, తెలంగాణ, హర్యానా, ఉత్తరప్రదేశ్. సో భారతదేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత యొక్క రైలుని ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టబోతున్నారు అంటే ఆప్షన్ 3లో ఉన్నటువంటి హర్యానాలో. మరి హర్యానాలో ఏ ప్రాంతంలో ఈ యొక్క రైలు అనేది ప్రయాణించబోతుంది అంటే జింద్ నుంచి సోనిపత్ వరకు ఈ రైలు అనేది ప్రయాణం చేయబోతూ ఉంది. ఈ రైలు అనేది గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది అంటే 75 కిలోమీటర్ల వేగంతో ఈ ట్రైన్ అనేది ప్రయాణం చేయబోతూ ఉంది. అయితే ఈ ట్రైన్లో ఎన్ని బోగీలు ఉంటాయి అంటే 10 కోచెస్ అనేవి ఈ ట్రైన్లో ఉండబోతూ ఉన్నాయి. సో ఈ యొక్క హైడ్రోజన్ ఆధారిత రైలు ఏదైతే ఉందో దీని యొక్క సామర్థ్యం ఎంత అంటే కెపాసిటీ 1200 వాట్స్తో ఈ యొక్క హైడ్రోజన్ ట్రైన్ అనేది నడవబోతూ ఉంది. మరి ఇలా హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రవేశపెట్టినటువంటి ప్రపంచంలో దేశాలు కనుక మనం పరిశీలించినట్టయితే జర్మనీ, జపాన్, చైనా, అమెరికా ఇప్పటి వరకు ఈ 4 దేశాలు మాత్రమే హైడ్రోజన్ ఆధారిత రైలుని ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు భారత్ ఈ 4 దేశాల సరసన నిలవబోతూ ఉంది. అయితే ఈ యొక్క హైడ్రోజన్ ఏదైతే ఉందో దీనిని ఎలా తయారు చేస్తారు అంటే సాధారణంగా ఈ హైడ్రోజన్ అనేది వాటర్ నుంచి తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. ఎలా తయారు చేస్తారు అంటే ఈ యొక్క వాటర్కి ఎలక్ట్రిసిటీ అనేది పంప్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఎలక్ట్రోలైజ్డ్ అనేటువంటి డివైస్లోకి వాటర్ని, ఎలక్ట్రిసిటీని పంపించడం జరుగుతుంది. ఈ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో అది సోలార్ కానీ విండ్ నుంచి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల పర్యావరణానికి ఏ విధమైనటువంటి హాని కలగదు. ఈ యొక్క ఎలక్ట్రిసిటీ అనేది ఎప్పుడైతే వాటర్లోకి ప్రవేశిస్తుందో ఈ ఎలక్ట్రిసిటీ ప్రవేశించినటువంటి టైంలో వాటర్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఏవైతే హైడ్రోజన్ మాలిక్యూల్, ఆక్సిజన్ మాలిక్యూల్ ఈ రెండు కూడా విడిపోయి హైడ్రోజన్ గ్యాస్గా, ఆక్సిజన్ గ్యాస్గా రెండు తయారవుతాయి. ఏదైతే హైడ్రోజన్ గ్యాస్ వస్తుందో విడుదలైనటువంటి హైడ్రోజన్ గ్యాస్ని స్టోర్ చేసుకొని ఈ యొక్క ఇంధన వనరుగా యూజ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఈ ప్రాసెస్ అంతా కూడా గ్రీన్గా జరుగుతుంది కాబట్టి ఎటువంటి పర్యావరణానికి హాని కలగదు. అందువల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క హైడ్రోజన్ని ఇంధన వనరుగా చేసుకోవాలని ఈ యొక్క ప్రయత్నాలు అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇండియా కూడా ఈ యొక్క హైడ్రోజన్ ఆధారిత రైలుని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ యొక్క హైడ్రోజన్ ఆధారిత రైలు ఇండియాలో ఏ స్టేట్లో ప్రవేశపెట్టారు అంటే హర్యానాలో ప్రవేశపెట్టడం జరిగింది. ఏ 2 సిటీస్లో అంటే సిటీస్ మధ్య అంటే జింద్ నుంచి సోనిపత్ మధ్యలో ఈ యొక్క ట్రైన్ అనేది రావబోతూ ఉంది. సో కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్.